ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్న సైబర్ క్రైమ్ వెధవలు. ఎస్, పచ్చి నిజం. ఓ కోడ్ పంపిస్తారు. ఆ కోడ్ని స్కాన్ చేస్తే అక్షయ్ కుమార్ ఫౌండేషన్ అని ఉంటుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్కి మెడికల్ అవసరాలు ఉంటాయి, ప్రాణాపాయం ఉంటుంది, కాబట్టి మీకు తోచినంత డొనేట్ చేయండి అంటూ మ్యాటర్ అందులో ఉంటుంది. ఓ మెసేజ్ వస్తుంది, ఓ కోడ్ వస్తుంది. ఇదొక మోసం. మనం ఏమనుకుంటాం, భారతీయులు అనగానే మంచివాళ్ళు, సెంటిమెంటల్ ఫూల్స్. కట్ చేస్తే అయ్యో అక్షయ్ కుమార్ గారు ఇంతకుముందు ఎన్నో చేశారు, అందులోనూ యుద్ధం జరుగుతుంది, మన సైనికులు అంటూ పంపించేస్తాం. 5,000, 10,000, 500 ఎంతో కొంత. అలాగే సేమ్ అక్షయ్ కుమార్ ఐడి లాగే సోను సూద్ ఫౌండేషన్ నుంచి కూడా కొన్ని కోడ్లు వస్తాయి. సేమ్ మ్యాటర్, సేమ్ కంటెంట్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, రక్తం ఓడుస్తున్నారు, మీకు తోచినంత మీరు సాయం చేయండి అంటూ. సిగ్గు లేని వెధవలే ఇలా చేస్తారు. కట్ చేస్తే ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది, ప్రాణ నష్టం పబ్లిక్ జరిగినా, ఇండియన్ ఆర్మీకి జరిగినా వాళ్ళే బాధ్యత వహిస్తారు, ఉన్న డబ్బుతో వాళ్ళే సర్దుకుంటారు. మరీ అంత అడుక్కు తినే స్థితిలో ఇండియన్ ఆర్మీ లేదు, చాలా బలంగానే ఉంది. పాకిస్తాన్కి ఏమైనా అవసరమేమో డబ్బు, అది తర్వాత విషయం. ఇండియన్ ఆర్మీ విషయంలో, యుద్ధం జరిగే విషయంలో కానీ ఎవరికి ₹1 కూడా డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంటింటికి తిరిగే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇండియన్ ఆర్మీ చాలా బలంగా ఉంది. జై హింద్.